తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఒక అసత్య ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. Its final charge sheet in Tirumala Srivali Laddu ghee adulteration case after a 15-month investigation. The charge sheet names 36 accused, including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee. Nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TTG supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. తిరుమల లడ్డు కోసం 2019-24 మధ్య అసలు పాలే లేని నెయ్యి సరఫరా చేశారని సిట్ నిగ్గు తేల్చింది. 5 ఏళ్లలో అక్షరాల 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేశారని తుది ఛార్జ్ షీట్ లో పేర్కొంది. The SIT has filed its final charge sheet. 68 lakh kilograms of adulterated ghee procured over 3 years played with the life and with the faith of devotees of Tirupati. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని, ఇందుకు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వాడారని విచారణలో తేలింది. 250 కోట్ల రూపాయలు ఆయా డైరీలకు చెల్లించినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.